ఆ పంట పొలాలని చూసొచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అసలు ఎట్లా ఏపుగా పెరిగిన తర్వాత ఎందుకు ఆ కంకులు వస్తలేవు, ఎట్లా ఈ నకిలీ విత్తనాల ఇది ఉన్నదని టెక్నికల్గా మనం ఒకసారి ఆ పంట పొలాలని విజిట్ చేసి వచ్చే ప్రయత్నం చేద్దాం. సో మనం ఆ పంట పొలాలని విజిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీని వెనకాల ఒక పెద్ద డ్రగ్ మాఫియా కూడా ఉన్నట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఆ కంకులు తిన్న రైతులు ఎందుకు చనిపోతున్నారన్నది, పెరాలసిస్ వచ్చి ఎందుకు పడిపోతున్నారన్నది కూడా చాలా ఇంపార్టెంట్ విషయము. ఇప్పుడు ఎందుకు ఈ కంకులు తిన్న వాళ్ళకి ఈ పరిస్థితి జనరల్గా అంటే ఇది న్యూరోటాక్సిక్ అని డాక్టర్లు చెప్పడం జరిగింది. నరాలు చచ్చుబడిపోవడం. న్యూరోటాక్సిక్ అని ఒక డిసీజ్ పేరు చెప్పడం జరిగింది. నరాలు చచ్చుబడిపోతాయి, అది తినడం వల్ల నరాలు చచ్చుబడిపోతా ఉన్నాయి సార్. దానివల్ల వీళ్ళు పెరాలసిస్ అయిపోయి మంచం పడతా ఉన్నారు. కొద్దిగా యువకుల లాంటి వాళ్ళు అయితే, కొద్దిగా ఇమ్యూనిటీ లెవెల్స్ అధికంగా ఉన్న వాళ్ళు అయితే వీళ్ళు కొంచెం యాంటీబయాటిక్స్ లాంటి 2-3 ఇంజక్షన్లు వేసుకుంటే మళ్ళీ వీళ్ళు మంచం నుండి లేచి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి కనపడతా ఉంది సార్. ఓకే, ఇప్పుడు పైన చల్లిన మందుతోటేనా జనరల్ గా, లేకపోతే ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు పత్తి వేసినా ఇంకోటి వేసినా వేరే మొక్కజొన్న చేనులు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు అక్కడికి వెళ్తే మనం ఒలుచుకొని తింటాం కదా జనరల్ గా. మరి వాటికి వీటికి ఉన్న తేడా ఏంది? అయితే దీంట్లో నిపుణులు చెప్పే అనుమానాలు ఏంటంటే సార్, ఒకటి అధికంగా క్రిమి సంహారక మందులు వాడడం అనేది ఒకటి. రెండోది ఇది జీన్ మాడిఫై చేసి అంటే బ్యాసిల్లస్ తురంజైటిస్ అని ఒక బ్యాక్టీరియాని దాంట్లో చొప్పించి అంటే వ్యాధులు రాకుండా ఉండడానికి ఒక ప్రయోగంగా కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. అందుకే దాన్ని తినడం వల్ల ఈ న్యూరోటాక్సిక్ ప్రాబ్లం ఇష్యూ అవుతుంది అనేది కొంత వాళ్ళు అనుమానం వ్యక్తం చేసింది. అంటే ఎట్లా బ్యాక్టీరియాని ఎట్లా దాన్ని తీసేయడానికి ఏం చేస్తారు రాకుండా? అంటే కామన్ గా ఇప్పుడు ఈ క్రాపులో ఎక్కువ డిసీజెస్ వస్తాయి, వైరస్ కానీ లేకపోతే పురుగు పట్టడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సార్. ఓకే, దానివల్ల ఏమైతుందంటే పెట్టుబడి ఎక్కువ అధికంగా అవుతా ఉన్నది. కాబట్టి దాన్ని ఒక కొత్త ప్రయోగంగా ఈ బ్యాసిల్లస్ తురంజైటిస్ అనే ఒక బ్యాక్టీరియాని దీంట్లో చొప్పించి అది దేని ద్వారా? అది జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా చేస్తారు. ఇదంతా అదేనా? ఇది వేరే సార్. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఎట్లా? జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే వాళ్ళు దాన్ని తయారీ అంటే సీడ్ మాడిఫై అయ్యేటప్పుడే చేస్తారు. సీడ్ అయ్యేటప్పుడే. ఇటు లెఫ్ట్ సైడ్ అంత ఎందుకున్నారు ఇక్కడ? ఇదే సార్, మొత్తం వేస్తే సిద్ధపల్లె ఉంటాను సార్. మా ఇంటి చుట్టూ ఉంటాను. ఈ వరి కూడా అదే సార్. ఇప్పుడు వరి కూడా సింజెంటేనా? కంపెనీ సార్, కంపెనీ, మేల్ ఫిమేల్. అది దులిపేటప్పుడు కూడా వాపులు రావడం, ఈ బాడీ పెయిన్స్ రావడం ఇట్లాంటివి జరుగుతాయి సార్. ఇప్పుడు మీరు పండించింది బయట మార్కెట్లో అమ్ముకోవడానికి లేదా? ఇది కంపెనీ ఇచ్చింది అయితే మనం బయట విక్రయించడానికి లేదు సార్. మా కంపెనీ వారికి మాత్రమే మనం విక్రయించాలి. ఓకే, మరి వాడు విత్తనం ఇచ్చేటప్పుడు దీన్ని తినొద్దు ఎవరు అని ఏం చెప్పడం అట్లేం జరగదు? చెప్తారా? కొంతమందికి చెప్తాడు, కొంతమందికి చెప్పలేదు. ఏమని చెప్తాడు? అంటే తినొద్దు, దానివల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి చెప్తాడు. ఓకే, ఇదే సో ఇప్పుడు ఏ పంట పొలాల్లో అయితే ఈ దిగుబడి తక్కువ వచ్చి వాళ్ళ చేతిలో మోసపోయారో ఆ పొలాల దగ్గరికి వచ్చాం మనం. అయితే నాట్ ఓన్లీ మొక్కజొన్న, కొన్ని వరికి సంబంధించిన సీడ్ ఇదంతా కూడా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క దీన్ని ఇస్తా ఉన్నదని చెప్తా ఉన్నారు వీళ్ళు. ఓన్లీ మొక్కజొన్నేనా? మొక్కజొన్న వరి సార్. మిర్చిలో కూడా ఉన్నది బాండ్ అనేది. సో అది కూడా రీసెర్చేనా? వరిది కూడా రీసెర్చే సార్. ఇవన్నీ చెప్పారు సార్. ఇది మీరు చేయండి, దీనికి ఇంత ఇదే సార్. ఇప్పుడు ఇది మొత్తం ఎండిపోయింది సార్, అంటే ఇరుపు దశకు వచ్చింది సార్. ఇప్పుడు మీదేనా పొలం? 3 గింజలు. ఓకే, ఎప్పుడంటే అప్పుడు వారానికి 2-3 సార్లు తడి పెడుతూనే ఉంటారు. సో ఇది పరిస్థితి. ఇది చూడండి, ఈ వచ్చిన గింజలు ఇవి
ఇదిగోండి ఇస్తావు. ఈ పాటికి అయిపోవాలి కదా, ఈ పాటికి అయిపోవాలా. ఇప్పుడు ఇది తినొద్దేమో మళ్ళా, తింటే మళ్ళీ లేనిపోయి హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎంత దారుణం చూడండి పాపం. వచ్చింది ఒక్క గింజ సార్, ఇంకెప్పుడు వస్తాయి సార్ గింజలనే కొంటారు, రావు ఇక. ఇదే కొంటారు సార్, తీసుకొని కొనుక్కొని వెళ్తారు సార్. ఇది కొనుక్కుంటాడా? కొనుక్కుంటారు ఇట్లే కొంటాడు. ఏం అర్థం కావట్లేదు సార్, అసలు ఏం చేస్తాడో కూడా అర్థం కావట్లేదు. దీంతో కూడా ఏం చేస్తాడో అర్థం కాదు. ఇది కూడా డ్రగ్ పోయేది. వాడు గింజలున్నా లేకపోతే తీసుకుంటాడు, బెన్లైన్ తీసుకుంటారు సార్. ఎండబెట్టి తీసుకుపోయి డ్రగ్ తయారు చేస్తారు, డ్రగ్స్ వాడతారు. సో ఏదో వీటి ద్వారా వాడు ఏదో మొత్తానికైతే కంపెనీలు ఏదో చేస్తుండని అర్థమవుతున్నది. చూడండి, ఇప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఈ కంకులు కొంచెం అటు ఇటుగా వచ్చినాయి, కాల్చుకొని తింటే ఎంతమంది పెరాలసిస్లో పడ్డారు, పక్షవాతం వచ్చి దాదాపు 4-5. ఇదే ఒక్క గ్రామంలోనే పరిస్థితి. ఒక ఆయన చనిపోయింది అని అంటున్నారు. మరి దీంతో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దీన్ని కూడా వాడు కొనుగోలు చేస్తారట. ఇప్పుడు దీన్ని వాడు కొనుగోలు చేయదు కదా, ఏమున్నది ఇందులో? మనం తినేసిన తర్వాత పడేస్తాం కదా దీన్ని, మరి దీన్ని కూడా వాడు కొనుగోలు చేస్తారట. ఇప్పుడు అంటే ఇవి ఎట్లా జోక్తాడు వీటిని? మళ్ళీ కింత అని జోకి తీసుకుంటాడు. మరి ఏం చేస్తాడు దీన్ని? తెలియదు సార్, ఏం చేస్తాడో తెలియదు మాకు. ఈ గింజలు లేని బెండ్లు ఎందుకు కొంటారు అని చాలా రోజుల నుంచి మాకు డౌట్ ఉంది సార్. దీంతో మళ్ళీ ఏమన్నా వాళ్ళు సో ఏం మాఫియా నడుస్తున్నదో ప్రభుత్వం తేల్చాలి. ప్రభుత్వము కంపెనీ వాడితో లాలూచి పడిపోయి ఉన్నది. ప్రభుత్వం అనడం కంటే రాజకీయ నాయకులంతా, పార్టీలన్నీ కలిసి ఇదే ఆర్గనైజర్లు, ఇవే ఈ మల్టీనేషనల్ కంపెనీలే వీళ్ళకి ఎలక్షన్లో ఫండింగ్ ఇచ్చేది. చూడండి ఎంత ఏపుగా పెరిగింది. చూసినప్పుడు అయితే అబ్బా ఏం పొలం రా బాబు అని అనిపిస్తుంది. కానీ ఓపెన్ చేస్తే ఏ కంకిలో కూడా ఒక్క గింజ కనబడట్లేదు, 4-5 గింజలకు మించి కనబడట్లేదు. ఈ గింజ కూడా వెరైటీగా ఉందిగా, మనం జనరల్ గా తినే ఇదిలాగా లేదు కదా, మంచి రౌండ్ గా డిఫరెంట్ గా ఉన్నది. అయితే ఇది మేకింగ్ కూడా ఇట్లే ఉంటుంది సార్, వీళ్ళకి తెలియదు. ఇది క్రాప్ రావడం కూడా ఇట్లా వచ్చినప్పుడు ఏమైందంటే దీంట్లో హై న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ మెడిసినల్ వాల్యూస్ కానీ ఉంటాయి. ఎక్కువ ఇది గింజలు పోసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దాని క్వాలిటీ తగ్గిపోతుంది. కాబట్టి కంపెనీకి తెలుసు ఇది ఇంతే వస్తుంది, రైతుకు తెలియదు. అయితే నేను అనుకోవడం వాడికి ఇంతే వాల్యూ వస్తుంది అనుకుంటా. ఇదే ఒక గింజ వచ్చినా తీసుకెళ్ళిపోతాడు. దీన్ని దేనికి వాడతారు అన్నది అర్థం కాదు. ఈ గింజలు ఎక్కువ పోసినప్పుడు ఈ న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ మెడిసినల్ వాల్యూస్ కానీ కొంత తగ్గుతాయి సార్. ఈ బెండే మెయినా? ఇప్పుడు దీనికి ఒక్కటే రావాలా? మల్టీ వచ్చింది అనుకో సార్, తీసుకోరు. మల్టీ ఒక చెట్టుకి ఒకటే రావాలా? 2 వస్తే తీసుకోడు. అంటే దీంట్లో ఏదో వాల్యూస్ తగ్గిపోతాయి, వాల్యూస్ తగ్గి దాని కెపాసిటీ దాని కెపాసిటీ తగ్గుతుంది, డైల్యూట్ అవుతుంది అనమాట. పవర్ డైల్యూట్ అయితే తింటే రోగాలు వస్తున్నాయి. అందుకని ఇది మేలు సార్, ఇది మేలా అంటే దీన్ని కొన్ని పంట 3 నెలల తర్వాత దీన్ని తొక్కేయమంటారు. ఈ మేలు గింజలు తీసుకోరు, వాళ్ళు తీసుకోరు, చేనులో పడేసి వెళ్ళిపోతారు. ఫీమేల్ గింజలే, ఓన్లీ ఫీమేల్. ఇట్లా ఉన్నా కూడా తీసుకెళ్తాడు. మేలు ఫుల్ నిండుగా గింజలు ఉన్నా కూడా తీసుకెళ్ళాడు, పంట చేనులో పడేసేస్తారు. మీరు పొరపాటున కూడా తినరా? తెలిసేది తినరు ఇక. అప్పుడప్పుడు తినబుద్ధి అయి తీసుకెళ్ళి తింటాం. తింటే తెల్లారి ఒళ్ళు నొప్పులు, కాలు నొప్పులు, మకమంతా ఉపటాలు, అవి అట్లా సో ఇది పరిస్థితి. దీని వెనకాల పెద్ద రీసెర్చే జరగాల. రీసెర్చ్ కూడా అక్కర్లేదు, వీళ్ళందరినీ లోపలేసి 4 దంతే మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయి. వాడు ఆ కంపెనీ వాడు ఎవడు? వాడు ఆస్ట్రేలియా కంపెనీ వాడు, స్విట్జర్లాండ్ కంపెనీ వాడు, థాయిలాండ్ కంపెనీ వాడు. మరి దేశం ఏం చేస్తుంది? మన దేశం ఇండియా కదా. ఈ దేశంలో ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బాధ్యత కూడా ఉన్నది దీంట్లో. ఈ కంపెనీలు దేశాలు దాటి ఇండియాకు వచ్చి, ఇండియా నుంచి ఇండియాలో ఉన్న తెలంగాణకు వచ్చి, తెలంగాణే కాదు మిగతా రాష్ట్రాల్లో ఇంకా రకరకాల పేర్లతో, మన దగ్గర ఇంకా భయంకరంగా ఉంది. ఎందుకంటే లీడర్లు కదా మన దగ్గర, అంతా కొడుకులు కదా, అనొద్దు కానీ బూతులు వస్తున్నాయి, కొడుకులు కదా మన లీడర్లంతా. ఒక్కడికైనా చదువు రాదు, ఒక్కడికి ప్రజల్ని బాగు చేయాలన్న ఆలోచన లేదు. ఎంతసేపు ఏడ భూమి ఉన్నది, ఏడ ఎవరిని చంపాలా, ఎట్లా సొమ్ము చేసుకోవాలా, ఎలక్షన్లు వచ్చిన నాటికి ఎట్లా పైసలు పంచాలా. మనం కూడా అట్టే తయారైనాం కదా. మనం కూడా వాడు ఇచ్చే డబ్బులకి ఆశపడుతున్నాం కదా. వాడు మనల్ని బికారులని బిచ్చగాలని చేసి ఇప్పుడు వీళ్ళంతా నష్టపోయారు.
రేపు పొద్దున ఎలక్షన్ వచ్చిన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏం చేయాలా? పూట గడబడదా? ఓ 2000 ఇచ్చారు అనుకో, 5 ఓట్లు ఉన్నాయి, 10,000 వచ్చినాయి అనుకో, ఇచ్చాయి అమ్మా దొరికిందే, ఈ పూట గడిస్తే చాలు అనుకునే జీవితాలను వారు తయారు చేసి మన మీద వాడు వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సొమ్మంతా ఎక్కడికి పోతున్నది? విదేశాలకు పోతున్నది. ఎక్కడి సింజంట, ఎక్కడి హైటెక్, ఎక్కడి సిపి, ఎక్కడి మ్యాన్సెంట. ఇది మెయిలా? ఇంత నిండు ఉన్నా తీసుకోడు, పడేయడమే దీన్ని. వృధాగా ఒకవేళ ఈ పశువులు తిన్నా కూడా 7 పశువులు చనిపోయినాయి సార్. 7 పశువులు చనిపోయినాయి, గేదెలు పశువులు తిని. సో ఇది పెద్ద డ్రగ్ మాఫియా ఇదిగా, దీన్ని ఇంతకు మించి ఏం లేదు. ఇది ఇది ఫీమేల్ అయితే ఇది ఫీమేల్ కదా, ఇది ఫీమేల్ ఇది తీసుకుంటాడు, ఇది మేల్ కనబడుతుందా ఇదేమన్నా? సో మరి ఎవడు దీనికి బాధ్యత తీసుకొని చేయాలా? ప్రజలు తిరగబడితేనే ఇది అవుతుంది, లేకపోతే ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. చూడండి, రైతు బంద్ చేస్తున్నాం, రుణమాఫీ చేసినామని రకరకాల కథలు చెప్తా ఉంటారు, కానీ ఈ రైతుల పరిస్థితి ఏంది? సో చాలా దారుణం, చాలా దుర్మార్గం, అరాచకం. ప్రజలు మేల్కోకపోతే, ప్రజలు ఆలోచించకపోతే, వాళ్ళు ఇచ్చే 500కో దీనికో మనం ఆశపడి ఇట్లాంటి దొంగలను మనం ఎంచుకుంటే, భవిష్యత్తు గురించి మనం ఆలోచించకపోతే మన పిల్లల జీవితాలు మనం పరంగా పెట్టినట్టే. ఇప్పుడు ఏం లాభం? ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోయా, భార్య 3 పిల్లలు, ఆ పిల్లలు ఏమైపోవాలా? పిల్లలు ఏం చేసి బతకాలా? మళ్ళీ పని చేయాలి, మళ్ళీ ఇదే కూలి పని, మళ్ళీ ఇట్లాంటి కంపెనీలకు మళ్ళీ మోసపోవాలి, మళ్ళీ సూసైడ్, మళ్ళీ పిల్లలు. అల్టిమేట్గా జనరేషన్స్ నాశనం అవుతున్నాయి. సో ఈ మూమెంట్ని మీరు ఎట్లా తీసుకుపోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు నిలబడతారా, లేకపోతే ఈ వాడి తాపియంగా ఈడింత తాపియంగా అటు ఇటు పోతారు? ఆల్రెడీ పోయి ఉంటారు కొంతమంది, అడో 10,000 అయినా ఇటు అటు పోతూనే ఉంటారు. మరి ఎట్లా దీన్ని ఎట్లా ఒక మూమెంట్ కింద ఎట్లా తీసుకుపోవాలా? వీళ్ళు ఏంటంటే సార్, అందరిలో ఆవేదన ఉన్నది, అందరు నష్టపోయింది, కానీ వీళ్ళని అప్పుల ఊబిలో దింపిండు. ఇప్పటికిప్పుడు వీడు వచ్చి బయటకు వచ్చి అన్యాయం జరిగింది, అప్పు కట్టమంటుండు. కాబట్టి కొంతమంది ఇది దాదాపు ఈ మూమెంట్ స్టార్ట్ అయిన ఒక 15-20 రోజుల తర్వాత అందరూ నష్టం జరిగినటువంటి వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు పెద్ద ఎత్తున బయటికి రావడం జరిగింది సార్. ఇప్పుడు ఇదే విషయంలో మేము ప్రభుత్వం కాక మాకు న్యాయం చేయకుండా ఒకవేళ దీన్ని తాత్సారం చేసినట్లయితే మేము ఖచ్చితంగా హైదరాబాద్ కూడా పోయి మేము ధర్నా చేయడానికి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నాం సార్. SC/ST కమిషన్ ని కూడా కలుస్తాం, మానవ హక్కుల కమిషన్ ని కూడా కలుస్తాం. ఈ మన తెలంగాణ చీఫ్ జస్టిస్ కూడా మనం లేఖ రాసినాం సార్, ఆయన కూడా రాసినాం. సీడ్ కార్పొరేషన్ చైర్మన్ కి రాసినాం, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారికి కూడా మేము లేఖ రాసినాం. ఏ రెడ్డి రాలేగా మరి ఇడికి? అదే రాలేగా, అన్వేష్ రెడ్డి గారు వచ్చిండు, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గారు వచ్చిండ్రు. ఆయన పాజిటివ్ గా స్పందించండి సార్, ఆయన ఒకటి పాజిటివ్ గా స్పందించండు. ఏమన్నాడు? ఖచ్చితంగా న్యాయం చేస్తాను. పాజిటివ్ గా స్పందిస్తే ఈ పాటికి చర్యలు ఉండాలి కదా. ఇప్పుడు ఆయన వల్లనే కొంచెం ముందు పోయినట్టు మూవ్ అయింది సార్. మీరు కాల్ చేసిన వ్యక్తి సైంటిస్ట్ వచ్చిండు, మాట్లాడుతున్నారు, దయచేసి సైంటిస్ట్ రిపోర్ట్ ఏమి ఇచ్చిండు? సైంటిస్ట్ ఇదే అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే దీంట్లో ఎక్కువ కెమికల్స్ అంటే పెస్టిసైడ్స్ ఎక్కువ వాడడం జరిగి ఉండొచ్చు. రెండోది ఏంటంటే జీన్ మాడిఫై జరిగి ఉండొచ్చు. బాసిల్లస్ తురెంజైటిస్ అనే ఒక బ్యాక్టీరియాని దాంట్లో చొప్పించి వ్యాధులను కూడా అన్ని వ్యాధులను తట్టుకోవడానికి వీలుగా ఉండడానికి. హలో అన్వేష్ రెడ్డి గారు, నమస్తే అండి, నేను రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు. బాగున్నారా? ఏడున్నావు? బాగున్నా. ఇక్కడ వీడియో చేసిన మీరు ఏనాది లొల్లి కాదు, నేను సరే అది మాట్లాడదాము. అది కుంట్లూరు లొల్లి. నేను ఏడా మన చిరుతపల్లిలో ఉన్నా, వెంకటాపురం మండలం. ఏం సార్ మీరు కూడా వచ్చిపోయారట కదా? వచ్చిపోయినా స్టేట్మెంట్ ఈడిస్తుంది కౌన్సిల్. మరి ఎట్లా ఇప్పుడు వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి కదా? రేపు కలెక్టర్ గారి మీటింగ్ ఉంది, అక్కడికి వస్తున్నాం. కమిషనర్ కోదారెడ్డి గారు అందరము రేపు అక్కడ మీటింగ్ ఉంది. మరి అందులో కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు. కాంగ్రెస్ ఉండాలి, బీజేపీ దొంగ మరి కాదు. ఇప్పుడు ఇది ఏం సార్, పెద్ద మాఫియా ఉన్నట్టుంది కదా, డ్రగ్ మాఫియా కూడా ఉన్నట్టుంది వెనకాల. ఆర్థిక పరమైన మాఫియా, ఆరోగ్యకరమైన మాఫియా రెండు ఉంది. ఇప్పుడు ఈ కంకులు కనుక పరిశీలిస్తే ఒక్క గింజ ఉన్నా తీసుకుపోతారట. మరి వీటితో ఏం చేస్తారు? ఫీడ్ చేస్తారు, మళ్ళా ఫీడ్ ఇస్తారు రైతులకే. మన కమర్షియల్ ఫీడ్ ఇస్తారు. కమర్షియల్స్ ఇదే తీసుకుపోయా అంటే ఇది పెద్ద రీసెర్చ్ అట కదా. మరి తింటే ఎందుకు వాళ్ళకి ఇబ్బంది అవుతుందో? ఆ రీసెర్చ్ మనకు ఒక డౌట్ ఏంటంటే జన్మారిపడి విత్తనం అనేది ఒక అనుమానము. దాన్ని పంపిరు టెస్టింగ్, ఇక్కడ రాలే రిపోర్ట్.
పంపిండ్రు. ఏదేమైనా రఘు గారు ఇప్పుడు ఇదే సీఎం విత్తనోత్పత్తి మన నిజామాబాద్ మేము చేస్తాం. ఎకరానికి 60,000, 70,000, 80,000 40 క్వింటాలని 4 టన్నులని మాట్లాడతారు. ఒకవేళ ఎక్కువ వస్తే డబ్బులు ఎక్కువ ఇస్తారు, పంట తక్కువ వచ్చినా 70,000-80,000 ఇస్తారు ఒప్పందం ప్రకారము. కానీ ఇంత రకమైనటువంటి పెస్టిసైడ్ కొట్టాము. ఇక్కడికి వచ్చేసరికి 4 టన్నులు మాట్లాడుతున్నారు, టన్నర వస్తుంది, వచ్చిన దానికి డబ్బులు ఇస్తున్నారు వీళ్ళకు. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇస్తారు, అసలు ఒప్పందాలే లేవు. మరి అన్వేష్ రెడ్డి వచ్చింది కానీ లోకల్ ఎమ్మెల్యే రాకపోయే, మినిస్టర్ రాకపోయే, ఎట్లా సార్ ఇది? ఇంత ఘోరం ఉంటే మీడియా ఉంది. ఎక్కడ మీడియా సార్, ఎక్కడ మీడియా? నేను వచ్చినా వాళ్ళు కాదు. అదే అంటున్నా, నేను అదే అంటున్నా. ఇంత మీరు వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు మంత్రులు, నేను వచ్చిన. ఇంత ఘోరం ఉంది పరిస్థితి. పాపం అమాయకులు కదండి ఆదివాసి. అవునవును. మీరు ఇవాళ ఎక్కడ ఉండండి. ఓకే, రేపు ఎట్లా పొద్దున 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ ఉంది కదా. ములుగులో ఉందా? ఓకే, ములుగులో ఉంది. రైతులు వస్తారు, కోదండరెడ్డి వస్తుండు, రామచంద్ర వస్తుండు, నరసింహారెడ్డి గారు వస్తారు, నేను వస్తున్నా. ఫస్ట్ వాళ్ళ మీద కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టాలి సార్, అది ఫస్ట్ ఇంపార్టెంట్. అది అయిపోతుంది, రేపు ఏదో ఒకటి అవుతుంది. రైట్, మీరు ఉండండి. ఓకే సార్, రేపు మళ్ళీ కలుద్దాం. నేను మాట్లాడి అడుగు, ఎవడున్నా వదిలేదు చెప్పినా కదా. అదే మీరే వచ్చిరే అని అంటే మీకు ఫోన్ చేసిన. అవునవును, థ్యాంక్ యూ. అని విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఏది, మంత్రి రెడ్డిని ఆయన కూడా అడగాల్సిన పరిస్థితి వస్తున్నది. 50 కిలోమీటర్లే ములుగు నుంచి ఇడికి రావడానికి. జస్ట్ ఒక 30 మినిట్స్లో ఆ గ్రామంలో ఉంటారు. 2 కుటుంబాలు ఉన్నాయి, 5గురు పెరాలసిస్ వచ్చింది. ఒక్క ఫ్యామిలీని ఇంతవరకు ఒక ఎమ్మెల్యే రాలే, ఒక మంత్రి రాలే. మరి తెల్ల వెంకటరావు రేపు ఎట్లొచ్చే ఎలక్షన్లలో ఓటు అడుగుతాడు? పొంగులేటి చెప్పలేదా నీకు? ఇంకా ఆయన భూములు తినే కార్యక్రమంలో ఉన్నాడు ఆయన, నీకేడా చెప్తాడు? నువ్వు ఇక్కడ విత్తన కంపెనీ నుంచి పైసలు మింగుతున్నావు, నీ మనుషులను పెట్టి ఆదివాసీలని, అమాయక గిరిజన ప్రజలని మోసం చేస్తున్నావు. సో తక్షణం దీని మీద గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి, ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలి. ఈ భారీ కుంభకోణం మీద, ఈ డ్రగ్ మాఫియా మీద, విత్తన కంపెనీ కుంభకోణం మీద రెస్పాండ్ అవ్వాలి. ఇట్లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ని రాష్ట్రంలోకి ఎంటర్ చేయొద్దు. మనం విత్తనాలు తయారు చేసుకోవాలి, తెలంగాణ విత్తన భాండాగారం మనది మనమే తయారు చేసుకోవాలని చెప్పిన ప్రభుత్వాలు ఇవాళ విదేశీ కంపెనీల చేతుల్లో ఎందుకు ఇదైపోయినాయి? విత్తనాలు పండించడానికి అనువైన స్థలం కేవలం తెలంగాణలో ఉంది ప్రపంచంలో అని గతంలో మాట్లాడుకున్నాం కదా. మరి ఏమైంది? ఇక హైదరాబాద్లో అయితే అది దాదాపు 500 కోట్ల స్కామ్ చేసిండు ఒక అధికారాడ ఇదే విత్తనాలకు సంబంధించి. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు తెలంగాణలో ఒక పెద్ద మాఫియా తయారైంది. ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఆ బాధ్యతతో మనం ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా అంతే బాధ్యతగా నాయకులను ఎన్నుకోవాలి. ఇట్లాంటి మాఫియా మీద తిరగబడాల్సిన అవసరం ఉంది. 1-2 తిరగబడితే కేసులు అయితే ఇట్లా ఊరంతా కదిలొస్తే ఎవడేం చేస్తాడు? సో గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేదాకా మన పోరాటం కొనసాగాల్సిన అవసరం ఉంది. చూద్దాం మరి రేపు ములుగు జిల్లాకు వస్తారట ఆయన కోదండరెడ్డి గారు, ఇంకా మిగతా నాయకులు. మరి ఏ పార్టీ కేసులు పెట్టిస్తారు, ఏం చేస్తారు, ఏం చర్యలు తీసుకుంటారు అన్నది రేపు చూద్దాం. నేను స్లోగన్స్ ఇస్తారా? ఇవ్వండి కదా. తరిమి కొడతాం కార్పొరేట్ కంపెనీలను ఏజెన్సీ నుంచి తరిమి కొడతాం కార్పొరేట్ కంపెనీలను ఏజెన్సీ నుంచి తరిమి కొడతాం. నష్టపోయినటువంటి మొక్కజొన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలి. నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి. కంపెనీ ఆర్గనైజర్ల పైన, కంపెనీల పైన కేసులు పెట్టాలి. పీడీ యాక్ట్ కేసులు పెట్టాలి. ఆర్గనైజర్ల పైన పీడీ యాక్ట్ కేసు పెట్టాలి.